నమస్తే అందరికీ. నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ విషయం ప్రతి ఒక్కటి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌస్ యొక్క డీటెయిల్స్‌లోకెళ్ళే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకైతే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం ద్వారా ఇలాగే మరికొన్ని మంచి ప్రాపర్టీస్‌తో మీ ముందుకు రావడానికి మోటివేషన్‌గా ఉంటుంది. ఇక హౌస్ యొక్క డీటెయిల్స్‌లోకెళ్ళినట్లయితే ఈ హౌస్ వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, ఫిర్జాదిగూడ, కాచవని సింగారం, హెచ్ఎండిఏ లేఅవుట్ జానకి ఎన్క్లేవ్ అనే హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వ్యూ అంతా చూస్తున్నాము. పక్కన చూసినట్లయితే అపార్ట్మెంట్స్ అనేవి రావడం జరిగింది. ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లో సీసీ రోడ్స్ రావడం జరిగింది, వాటర్ ఫెసిలిటీ రావడం జరిగిందండి. ఈ హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. మెయిన్ రోడ్కి అయితే చాలా దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్కి అయితే ఇది కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్కి ఇది చాలా దగ్గరలో ఉంటుందండి. హౌస్ వచ్చేసి మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేశారు. 20x50 డైమెన్షన్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి 111 గజాల్లో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ యొక్క ఎలివేషన్ చూస్తూ హౌస్ యొక్క ప్లానింగ్ అనేది చూసి రేట్ అనేది మరొకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటి వరకు అయితే హౌస్ ఉన్నటువంటి ఏరియా డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్ రోడ్ కూడా కవర్ చేయడం జరిగిందండి. ఇప్పుడు హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. ఏదైతే హౌస్ చేస్తున్నామో ఇది వచ్చేసి మనకి 111 గజాల్లో ఉంటుందండి. హౌస్ యొక్క డైమెన్షన్ అది 20x50 డైమెన్షన్లో రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. పక్కన ఇంకొక హౌస్ వచ్చేసి మనకి సేల్ అయిపోయిందండి. సేమ్ బిల్డర్ దగ్గర వచ్చేసి 2 హౌసెస్ ఉంటే ఒక హౌస్ అనేది సేల్ అయిపోయింది. ప్రస్తుతానికి ఒక హౌస్ మాత్రమే ఉందండి. ఈ హౌస్కి వచ్చేసి కబోర్డ్ వర్క్ చేయించడం జరిగిందండి. హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 20x50 డైమెన్షన్లో రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా చూస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నామండి. చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగిందండి. వాష్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేశారు. హౌస్ అన్నది వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా చూస్తున్నాము. ఇక్కడ మెయిన్ డోర్ చౌకోట్ గమనించినట్లయితే కంప్లీట్గా వుడ్తో చేయించారండి. టేక్ వుడ్తో చేయించడం జరిగింది. నీట్గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఎలివేషన్ సంబంధించినటువంటి టైల్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్గా టైల్ వర్క్ చేయించడం జరిగింది. హాల్ ఏరియా అనేది చూస్తున్నామండి. హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ టీవీ యూనిట్ కూడా చేయించడం జరిగిందండి. మనకి ఎలాంటి ఎక్స్ట్రా వర్క్ లేకుండా ఇక్కడ బిల్లరే టీవీ యూనిట్ అనేది చేయించడం జరిగింది. టీవీ యూనిట్ దగ్గర ఉన్నటువంటి లైటింగ్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. విండో వచ్చేసి ఫోటో ఫ్రేమ్ విండో చేయించడం జరిగిందండి. మంచి క్వాలిటీగా ఉన్నటువంటి గ్రిల్ చేయించడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా చేస్తున్నామండి. నీట్గా వర్క్ చేయించడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఫిర్జాది కూడా కాచవని సింగారం జానకి ఎన్క్లేవ్ అని హెచ్ఎండిఏ వెంచర్లో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ లో ఉన్నటువంటి హాల్ ఏరియా అనేది బ్యాక్ సైడ్ నుంచి మరొకసారి కవర్ చేస్తున్నాను. చాలా నీట్ గా రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ చూస్తున్నాము. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వాల్కి వచ్చేసి బ్యూటిఫుల్ గా కలర్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కబోర్డ్ వర్క్ అనేది చేయించడం జరిగిందండి. కబోర్డ్ వర్క్ అంతా చేస్తున్నాము. విత్ ఫాల్ సీలింగ్ చేయించి ఇక్కడ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ లాగా రావడం జరిగిందండి. డ్రెస్సింగ్ టేబుల్ అంతా చేస్తున్నాము. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చేస్తున్నామండి. మనకి స్పేషియస్గా వాష్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ యాంటిస్కే టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఈ హౌస్ నియర్ బై చూసుకున్నట్లయితే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు, అనురాగ్ యూనివర్సిటీ. ఇలా చెప్తూ వెళ్తే ప్రతి ఒక్కదానికి దగ్గరలో ఉంటుందండి. మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 4 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు. కిచెన్ సంబంధించినటువంటి ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. మంచి డెకరేటివ్ లైట్స్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్లాట్ఫామ్ వచ్చేసి పెద్ద సైజ్గా రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి పూజా యూనిట్ అనేది చేయించడం జరిగింది. పూజా యూనిట్ అంతా క్లియర్గా చేస్తున్నాము. కిచెన్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నామండి వీడియోలో. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. పైన సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి. సీలింగ్ వర్క్ అనేది నీట్గా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. అండ్ విండో దగ్గర వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వర్క్ చేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి విండో అనేది చాలా క్వాలిటీగా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా చేస్తున్నాము. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా మరొకసారి కవర్ చేయడం జరుగుతుంది. హౌస్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ నుంచి డోర్ రావడం జరిగిందండి. బయట వైపు వచ్చినట్లయితే మనకి వాష్ ఏరియా రావడం జరిగింది, సంప్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ హౌస్కి వచ్చేసి ఇండివిజువల్గా బోర్ వేయించారండి. బోర్ ఏరియా అంతా చేస్తున్నాను. ఇక్కడ నార్త్ వైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. అండ్ హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చేస్తున్నామండి. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. నీట్గా వర్క్ చేయించారు.
హౌస్ యొక్క రేట్ అన్నది 69,50,000 రూపాయలు చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. స్లైట్‌గా నెగోషియేషన్ అవుతుంది. మీ ప్రొఫైల్ సపోర్ట్ చేసినట్లయితే 80% నుంచి 90% వరకు బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుందండి. స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ఉన్న 2 BHK హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థాంక్ యూ అందరికీ. థాంక్ యూ సో మచ్.